నేనైతే బస్ స్టాండ్లోకి వెళ్తున్నాను. ఇక ఏం రావట్లేదండి, ఇక ఏం చేయాలి. ఇంకా అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను బస్ స్టాండ్లోకి. ఎందుకంటే ఇంకా మళ్ళీ నాకు నెత్తి బాగా వస్తుంది. ఎందుకంటే ఇక మళ్ళీ ఈరోజు ఇక కలవడానికి వెళ్దామంటే కలుపు తీయడానికి పోవాలి, గడ్డి తీయడానికి. రేపటి నుంచి గడ్డి తీయడానికి పోతాను. ఎందుకంటే ఈరోజు గడ్డి తీయడానికి కూడా ఏమి వెళ్ళలేను, హాస్పిటల్కే వచ్చేసి ఏమి వెళ్ళలేదు. అన్న ఈ పండ్లు ఎట్లా ఎట్లా డజన్? 100 రూపాయలా? అవి అవి 1/4 కిలో 60. 50 అంటాయి కదా, 60. పోత మామిడి పండ్లు కూడానా? అన్నీ అంతేనా? ఏం కాలేదు. కాకపోతే తీసుకుందామంటే నువ్వు అంత రేటు చెప్తున్నావు కదా, రేట్ ఎక్కువ అయిపోతుంది కదా. ఎందుకంటే నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు. మరి కొంచెం ఆల్బుకర పండ్లు తింటేనన్నా మరి నోరు కొంచెం పెండే కొడుతుంది అనమాట. అందుకోసమనే ఇక నేను పెండే కొడుతుందనే నేను ఆల్బుకర పండ్లు అడిగినాను కదా. మరి ఆల్బుకర పండ్లు అడిగితే నువ్వు అట్లా చెప్పినావు కదన్నా. సరే మరి నేను మళ్ళీ తీసుకుంటాను కానీ తర్వాత, అది నువ్వు కుదరనిస్తావు కదా రేటు. సరే ఫ్రెండ్స్, నేనైతే ఇక మరి ఇదిగో బుడపల్లిలోనే ఉన్నా. హాస్పిటల్కి అయితే వచ్చినాను, చూపించుకున్నా. ఇంజక్షన్ అయితే వేసేసారు, టాబ్లెట్స్ ఇచ్చేసారు, తగ్గుతుందని చెప్పారు. ఓ అమ్మ, ఇది కొంచెము కుర్లా ఉట్టి ఇది చేతికు కొంచెము అయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నా ఏరికి ఇట్లా అనమాట. ఇది దీనివల్ల ఇదిగో అందుకని నేను వచ్చింది. నేను అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇక అన్నం వండుకోవాలి, ఇంకా అన్నీ చేసుకోవాలి కదా, తప్పదు కదా. మనకైతే ఎవరు లేరు కదా, అందుకని ఏం చేయండి ఫ్రెండ్స్. ఇంకా వెళ్దామని బయలుదేరుదామని వచ్చేసా. సరే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మరి అందులో అందరు బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. బాయ్.